బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయన్న భయంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ సత్యానగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనీసం ఎలాంటి సమయంలో అయినా పేద ప్రజల పక్షాన్ని నిలబడకపోవడం బాధాకరమని కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారులు కూల్చివేతకొస్తే ప్రాణాలైనా ఇస్తాం తప్ప ఇక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని వారు తెలిపారు. పేద వర్గాల నుండి వచ్చామని చెప్పుకుంటున్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి ఇతర నాయకులు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయన్న భయంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ సత్యానగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనీసం ఎలాంటి సమయంలో అయినా పేద ప్రజల పక్షాన్ని నిలబడకపోవడం బాధాకరమని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులు కూల్చివేతకొస్తే ప్రాణాలైనా ఇస్తాం తప్ప ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పేద వర్గాల నుండి వచ్చామని చెప్పుకుంటున్న భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి ఇతర నాయకులు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా లోన్లు కట్టుకుంటూనే ఉన్నాము. ఏమిచ్చి కూల కొడతారండి? మీరు ఒక మాట చెప్తున్నారు. ఈ మాటల మీద నమ్మకం లేకనే జనాలు ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఇప్పుడు ఏదో మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేసే పద్ధతి ఇదా? ఇప్పుడు మీరు వచ్చి కూల కొడతారండి. మేము ఇండ్లలోనే ఉంటాం. మమ్మల్ని చంపేసేసి కూల కొట్టుకోండి. మా శవాల మీద కట్టుకుంటారా బ్రిడ్జ్లు? మా శవాల మీద చేసుకుంటారా? మీరు డెవలప్మెంట్ చేసుకోండి. చచ్చిపోతారు అందరూ. ఎక్కడ పోయి బతుకుతారండి? సరే, మీరు ఇప్పుడు కూల కొడతారా? మీరు అసెంబ్లీ కట్టుకున్నారు కదా కొత్తగా, సెక్రటరీ కట్టుకున్నారు కదా కొత్తగా, అన్నాళ్ళు ఇస్తారా? మాకేమన్నా ఇయ్యారు కదా? మాకు జాబులు ఇస్తారా? ఏమన్నా ఇయ్యారు కదా? ఇవాళ రేపు వచ్చి ఇవన్నీ మీరు కూలగొట్టి పోతారా? అంటే ఎక్కడ పోవాలండి? మేము ఏం చేయనికే? ఎవరు వచ్చి మిమ్మల్ని చెప్తున్నారు? మీదే ఇల్లు, మీరే ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఉడగొడతారంటే ఊకుంటారా? ఒక కేసీఆర్ గారు వచ్చి, కేటీఆర్ గారికి వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటేనే మీరు పడరు. అట్లాంటిది మేము పుట్టగొట్టు పట్టుకొని సంపాదించుకొని రూపాయి కష్టపెట్టుకొని చిన్నప్పటి నుంచి తిండి చక్కగా తినక చేయక చదువుకొని ఇప్పుడు సంపాదించుకొని లోన్లు తీసుకొని కట్టుకుంటుంటే ఇప్పుడు వచ్చి మీరు కూలగొడతా అంటే ఏం కడతా? ఇది ఇంకా లోన్లు కట్టుకుంటూనే ఉన్నాము. ఇంకా 20 ఏళ్ల వరకు లోన్లు ఉన్నాయి. నిన్న మొన్న తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చి కూలగొట్టుకుంటా అంటే ఇదండి. మరి మీ సెక్రటరేట్ ఇస్తారా మాకు? ఎందుకండి డబుల్ బెడ్రూమ్స్ ఎందుకు ఇస్తారండి? అంత లేని వాళ్ళ మేమేమన్నా కట్టుకుంటాం. మేము మాకు నమ్మకాలు ఉన్నాయి. మేము కాదనట్లే. కాక మా పుట్టగోళ్ళని తీసుకోకండి. మేము బికారిగా మేము రోడ్ల మీద ఉన్నాము. అలాంటి వాళ్ళకి ఇవ్వండి డబుల్ బెడ్రూమ్లు. మాకు కాదు. మీకు ఎందుకు ఇస్తారు? మాకు మా పైసా మాకు పెట్టండి.